డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి మీద విషం చెమ్మటం కోసం అమరావతి వేశ్యల రాజధాని అని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన సాక్షి డిబేట్లో కేఎస్ఆర్ లైవ్ షోలో మాట్లాడిన ఆ కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావుని కానీ ఇప్పుడు ఈ కృష్ణంరాజుని కానీ అరెస్టు చేయాలని మరి అమరావతి రైతుల నుంచి పెద్ద ఆగ్రహ జ్వాలలే వచ్చాయి. ఆ విషయమై వాళ్ళు చాలా రకాలైన కేసులు కూడా పెట్టారు. దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించుకుని దాని కింద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ విషయమై మరి 72 గంటల తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక చిన్న మతలబ్ ఏంటంటే, నోటికి మాత్రం ఆ సీనియర్ సిటిజన్ అనే కార్డు లేదు, వాళ్ళు మాట్లాడిన మాటలకు మాత్రం దాని ఏం లేదు. ఇప్పుడు అరెస్టు చేసే సమయానికి వచ్చేటప్పటికి నేను సీనియర్ సిటిజన్ని కాబట్టి నా వయసును దృష్టిలో పెట్టుకొని అని ఉన్న చట్టాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మానుకి ఏళ్ళు వచ్చాయి, నీకు ఏళ్ళు వచ్చాయి ఎందుకన్నట్టుగా తయారై కూర్చుంది ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు విషయం. అసలు సరే, ఆయన అయితే అరెస్టు కాబడ్డాడు, కానీ మరి కృష్ణంరాజు అనే వ్యక్తి ఈ పోలీసు ఈ హెడ్ క్వార్టర్స్ నుంచి చాలా అతి దగ్గర సమీపంలో ఉన్న విజయవాడలో ఉన్న ఆయన ఇంటికి తాళం వేసుకొని ఆయన పారిపోతుంటే మన వాళ్ళు మాత్రం చూస్తూ ఊరుకున్నారు. 72 గంటల పాటు కూటమి ప్రభుత్వం కూడా తాత్సారం వహించింది కాబట్టి ఈరోజున కృష్ణంరాజు తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. అనేక డ్రామాలు కట్టి ముందల ఆ విషయాన్ని సాక్షిలో మాట్లాడటంతో పాటుగా మళ్ళీ తరువాత దాని మీద మరొకసారి డిబేట్లో కేఎస్ఆర్ మరికొన్ని వ్యాఖ్యలు చేయటమో, లేకపోతే సారీ చెప్పినా కూడా ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తారని మాట్లాడటమో, కృష్ణంరాజు అయితే మరొక వీడియోని రిలీజ్ చేసి ఆయన దగ్గర ఏదో డేటా ఉన్నట్టుగా అన్ని తప్పులు తడకల డేటాతోటి మళ్ళీ మరొక వీడియోని రిలీజ్ చేసి పోలీసులు కన్నుగప్పి పారిపోయాడు. దీని వెనక పోలీసుల హస్తం ఏమన్నా ఉందా అనేది కూడా ఈరోజు చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. కాకపోతే కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసినట్టుగా మరి ఈ కృష్ణంరాజును కూడా రేపో ఎల్లుండో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన ఎక్కడో చోట దొరక్కపోడు. కాకపోతే నిన్ననే మనం చెప్పుకున్నట్టుగా నిన్న కుండబద్దల్లో ఒక వీడియో నేను పెట్టడం జరిగింది. దీని వెనుక ఈ కృష్ణంరాజు సొంత వ్యాఖ్యలో లేకపోతే కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలో కాదు, దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిడెన్ ఎజెండా ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విషం చెమ్మటానికి తయారు చేసిన ఒక స్క్రిప్ట్ ఇది. ఆ స్క్రిప్టెడ్ వెర్షన్ని మాత్రమే వీళ్ళు మాట్లాడారు. అంటే అసలు చర్యలు తీసుకోవాల్సింది వైసీపీ మీదనో లేకపోతే సాక్షి యాజమాన్యం మీదనో తీసుకోవాలి. కానీ సాక్షి మీద ఎటువంటి కేసు పెట్టబడలేదు ఈరోజు వరకు. కాకపోతే కేంద్రానికి వీళ్ళు చేస్తున్న ఈ చర్యల మీద వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటం జరిగిందనే దాని వరకే ఇప్పటికి బయటకు వస్తున్న సమాచారం. అయితే సాక్షి ఓనర్ అయిన భారతిరెడ్డిని కూడా అరెస్టు చేయాల్సిందే అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఒకటి. దీంతో పాటుగా కృష్ణంరాజు ఎలా తప్పించుకోగలిగాడు, ఆయన పోలీసుల కంటపడకుండా ఎలా వెళ్ళగలిగాడు అనే దాని మీద మాత్రం చాలా అనుమానాలు వస్తున్నాయి. మాట్లాడటానికి నోటికి ఏదొస్తే అది మాటలు మాట్లాడేసి డేటా ఉంది అని చెప్పుకుంటూ ఆ డేటాను కూడా తప్పులు తడకగా వాళ్ళు అభివర్ణిస్తూ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ అమరావతి దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే జరుగుతున్నట్టుగా, అక్కడ ఎయిడ్స్ ప్రబలంగా ఉన్నట్టుగా, ఎన్జిఓలు ఒక 150 ఎన్జిఓలు ఆ ఎయిడ్స్ బాధితుల కోసం పనిచేస్తున్నట్టుగా మరి ఆయన సొంత డేటాను కూడా చెప్పేశాడు. ఎవరో ఎన్జిఓలో ఉన్న ఒక ప్రైవేటు వ్యక్తి ఈ కృష్ణంరాజుతో చెప్పాట. కానీ అమరావతి మీద విషం చెమ్మటానికి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ చేస్తున్న విస్తృత ప్రయత్నాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ కొమ్మినేని అరెస్టుతోటో కృష్ణంరాజు అరెస్టుతోటో ఇది పోయేది కాదు. అసలైన నివారణ చర్యలు చేపట్టాలంటే మూలాలకి మందు వేయాల్సిన అవసరం ఉంది. ఆ మూలాలని సైతం పెకలించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ అమరావతి మీద జరిగే ఈ విష ప్రచారానికి అంతం ఎండ్ కార్డు పడదు. కానీ ఈరోజు జరుగుతుంది ఏమిటి? కానీ కొమ్మినేని శ్రీనివాసరావు మాత్రం తను ఒక సీనియర్ సిటిజన్ని అనే ఒక కార్డును వాడే ప్రయత్నం చేస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కుండబద్దల సుబ్బారావుని అసలు ఇక్కడి నుంచి ఎక్కడో అనంతపురంలో ఉన్న రాయదుర్గాలో నుంచి 20 మంది పోలీసులు దాదాపుగా కిడ్నాప్ చేసి తీసుకుపోవటానికి వచ్చారు. ఇక్కడ మా ఇంటి చుట్టూతా పోలీసు పహరా పెట్టి
ఈయన డయాలసిస్కి వెళ్తే గుంటూరు జీజీహెచ్లో ఎన్ని ద్వారాలు ఉన్నాయో అన్ని ద్వారాల దగ్గర మఫ్టీలో పోలీసుల్ని పెట్టి ఒక వ్యక్తి మీద కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏ రకంగా ఉంటుందని చూపించారు. కనీసం ఇంటి మీద నుంచి ఈయన ఎక్కడ ఏం చేస్తూ ఉన్నాడు అనే దానికి డ్రోన్లను కూడా తిప్పి ఆ రోజున కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళదంతా విఫలయత్నం అయిపోయింది. తీసుకెళ్ళి కస్టడీలో పెట్టుకుంటే జరగరాంది ఏమన్నా జరిగితే మనకెక్కడ ఇబ్బంది వచ్చి పడిపోతుందో అని ఆయన ఆరోగ్య పరిస్థితుల్ని వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం కేవలం నోటీస్ ఇచ్చి వెళ్ళారు. అదే మరి విజయవాడలో ఉన్న అంకబాబునైతే ఆయన్ని ఉత్తి పుణ్యానికి కనీసం చొక్కా వేసుకొని వస్తాను అనే దానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా మరి లుంగీ బనీన్ మీద అలాగనే స్టేషన్కి తీసుకెళ్లారు. కానీ కోర్టుకు తీసుకెళ్తే ఏమైంది? 41A నోటీస్ ఇచ్చి విచారణ చేసేదానికి అరెస్టు దాకా ఎందుకు వచ్చారు మీరు అని పోలీసులకే తిరిగి దొబ్బులు పెట్టి ఆయనకి 41A నోటీస్ ఇవ్వమన్నారు. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది? ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత దాని మీద మళ్ళీ సంజాయిషీలు చెప్పుకుంటానికి కూడా మళ్ళీ ఇంకా వాళ్ళు బయట తిరుగుతున్నా కూడా మన పోలీసులు ఏం పట్టించుకోలేదు. ఒక పక్కన కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు, కానీ కృష్ణంరాజు అసలైన వ్యక్తి, ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి మరి తప్పించుకొని పారిపోయాడు. దీని వెనక ఖచ్చితంగా ఎవరి హస్తం ఉంటుందో అందరికీ తెలుసు. ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో నాయకులు ఎవరో ఒకళ్ళు ఆయన తప్పించేసి ఉంటారు. యాక్చువల్గా ఎవరి మీద అయితే కేసు వస్తుందో మొన్ననే చూసాం కదా, కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనకి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినా కూడా ఆయన అవైలబిలిటీ లేకుండా నేను నెల్లూరులోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని ప్రగల్భాలు బలికి ఎక్కడో బెంగళూరు పక్కన ఉన్న ఒక ఫామ్ హౌస్లో దొరికాడు. అప్పటికి ఆయన పట్టుకోవడానికి 2 నెలల సమయం పట్టింది. ఇలాగా వీళ్ళు వెళ్ళి అజ్ఞాతంలో ఉండటం, హైకోర్టుకు ముందస్తుకు బెయిల్కు వెళ్ళటం, వాళ్ళకున్న ఆ సీనియర్ సిటిజన్ అనే మళ్ళీ ఇంకో కార్డుని ప్లే చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? కనీసం వాళ్ళకి జర్నలిస్టిక్ విలువలు కూడా తెలియదు. ఏళ్ళు వచ్చినంత మాత్రాన సరిపోదు, దశాబ్దాల కాలం అనుభవం ఉన్నంత మాత్రాన సరిపోదు అనేదాన్ని వీళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు కొన్ని దశాబ్దాల పాటు ఈనాడులో పనిచేయనివ్వండి, ఆంధ్రజ్యోతిలోనో ఎన్టీవీలోనో TV5లోనో పనిచేయనివ్వండి, కానీ సాక్షికి వచ్చేటప్పటికి ఎలాగైపోయాడు ఆయన అనేక రకాలైన పుస్తకాలు కూడా రాశాడు. తనకున్న రాజకీయ పరిజ్ఞానం, తనకున్న సామాజిక కోణాన్ని ప్రజలకు పంచాలనే కదా ఈ పుస్తకాలు రాసేది. ఇదా ఆయన పంచుతున్న విజ్ఞానం, ఇదా ఆయన కక్కుతున్న విషం అని ఈ రోజున అందరూ ఆయన ముఖాన్ని ఉమ్మేసే పరిస్థితికి వచ్చింది. కానీ కృష్ణంరాజు వేటికి వెరపు లేకుండా తాను మాట్లాడిన మాటలు నిజమేనన్నట్టుగా మళ్ళీ వీడియో రిలీజ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆయన కూడా పట్టకు రావాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం కూడా చాలా తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పటికీ వాళ్ళకి కనిపిస్తుంది. సంవత్సర కాలం అయినా కూడా ఇంకా అధికారుల మీద కానీ వ్యవస్థల మీద కానీ వాళ్ళకి పట్టు రావటం లేదంటానికి ఇదే ప్రబల నిదర్శనం. ఇలాంటి వాళ్ళందరూ తప్పించుకోకుండా ఎప్పటికప్పుడు ఏ సమయానికి ఆ సమయం, ఏ సమయంలో చేస్తేనే అది పని అవుతుంది, ఆ సమయంలోనే చేసి ఇదిగో మేము ఖచ్చితమైన పరిపాలన అందిస్తున్నామనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం మరి ఈ రోజున ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇక పట్టుకోవటం, కృష్ణంరాజుని పట్టుకోవటం పోలీసులు వంతైనప్పటికీ ప్రజల్లో మాత్రం వాళ్ళ మీద ఉన్న ఆగ్రహావేశాలు ఒకసారి తరచి చూసుకొని వాళ్ళు వెనక నుండి హిడెన్ ఎజెండా తోటి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా అడ్డు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాజధానిని ఎంత అభివృద్ధి చేస్తున్నారో అక్కడున్న ప్రజల్ని కాపాడాల్సిన అవసరం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.